హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గిర్జస్ వరల్డ్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఆలూ కుర్మా పూరి. ఆలూ కుర్మా పూరి ఎంతో టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. పూరిలో ఆలూ కుర్మా చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డలు, శనగలు, గ్రీన్ బఠానీ. నేను నైట్లో శనగలను బఠానీలని నానబెట్టుకున్నాను. నైట్ అంతా నానబెట్టిన తర్వాత మార్నింగ్ దాన్ని నేను ఉడకబెట్టాను. 3 విజిల్స్ వచ్చేంత వరకు శనగలు ఉడికిన తర్వాత మూత తీసేసి మళ్ళీ అందులో ఆలు ముక్కల్ని వేసి మళ్ళీ 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, అల్లం, పసుపు, ధనియాల పొడి, కరివేపాకు, కారం పొడి, బిర్యానీ ఆకు, లవంగాలు, పువ్వు, సాజీరా, దాల్చిన చెక్క, ఎవరెస్ట్ చోలే మసాలే, ముందుగా మనం పచ్చిమిర్చిని సన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయను కూడా అదే మాదిరిగా సన్నగా తరగాలి. కొన్ని పొడవుగా కట్ చేసుకోవాలి, కొన్ని సన్నగా తరగాలి. ఆ తర్వాత అల్లం ముక్కని కూడా సన్నగా తరుక్కోవాలి. కొత్తిమీర, టమాటాని మనము పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి ఉల్లిపాయ ముక్కల్ని వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కాసేపు వేగిన తర్వాత అందులో మనం టమాటా ముక్కల్ని వేసి టమాటా ముక్కలు కూడా వేగనివ్వాలి. టమాటా ముక్కలు వేగాక మనం అందులో చిటికెడు పసుపు వేయాలి. మసాలా దినుసులు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత దాన్ని చల్లారాక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయాలి మెత్తగా. మళ్ళీ కడాయి పెట్టి అందులో కాస్తంత నూనె పోసి ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలను గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ పోసి అందులో ఆవాలు, జీలకర్ర, బగారాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము వేసి బాగా కలపాలి. అవి వేగాక అందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అందులో వేసి బాగా కలపాలి.
ఈ విధంగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలిపి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయను అందులో వేయాలి. ఆ తర్వాత ధనియాల పౌడర్ వేయాలి. కారం వేసుకోవాలి. కరివేపాకు వేయాలి. బాగా కలిపి ఉడకనివ్వాలి. మనం తీసుకున్న చోలే బటర్ మసాలాను అందులో 2 స్పూన్లు వేయాలి. వేశాక దాన్ని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మూత పెట్టేసి 2 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత అందులో గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా బబుల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ, శనగ, బఠానీలను అందులో వేసుకోవాలి. బాగా కలిపి దానిని 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత చూడండి ఈ విధంగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత అందులో మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఆలూ కుర్మా రెడీ. దీనిని వేడి వేడి పూరిలో కానీ, అన్నంతో కానీ, చపాతీతో కానీ తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా రెడీ. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను దీనికోసం పూరిని ప్రిపేర్ చేసుకున్నాను. దీనిని పూరితో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. స్పెషల్గా దీనిని చాలామంది పూరితో తీసుకుంటారు. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఎలా ఉందో. మీ అందరికీ నచ్చుతుంది తప్పకుండా. చూడండి ఈ మాదిరిగా పొంగులా వస్తుంది పూరీలో. పూరితో ఆలూ కుర్మా రెడీ.
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.